నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. జాతి వివక్ష దీని మీద మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. యుఎస్ఏలో పోలీస్ వాహనం ఢీకొనడంతో మరణించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవికి న్యాయం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తూ వస్తున్న క్రమం ఈరోజు వైరల్గా మారింది. జనవరిలో ఈ ప్రమాదం జరిగింది. కారులో పోలీసులు ప్రవర్తించిన తీరు గురించి చాలా కథనాలు వెలువడ్డాయి. ఆమె చనిపోయింది. తను సామాన్య మహిళ, 26 ఏళ్ళు ఉంటాయేమో, $11,000 ఇవ్వండి అంటూ వీడియోలో పోలీసులు నవ్వుకోవటం, పోలీస్ ఆఫీసర్ బాడీ క్యామ్లో ఆ వీడియో రికార్డు కావటం ఇవాళ సంచలనం రేపుతుంది. 8 నెలల తర్వాత ఆ వీడియో బయటపడింది. అంటే మనిషి ప్రాణం అంటే అంత తేలిక? దేశం కాని దేశంలో ఉన్న జాహ్నవి కుటుంబానికి ఎంత వేదన అది. సింగిల్ మదర్, ఆమె, ఆ తల్లి, ఆ మాతృమూర్తి ఎంత వేదనకి గురై ఉంటుంది. ప్రాణానికి వెలకడతారా? అది కూడా నవ్వుతూ, హేళన చేస్తూ, హెక్కిలి చేస్తూ నవ్వుతారా పోలీసుల తీరు ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉంటుందా? అన్నింటికి మించి దేశాలు దాటి, సముద్రాలు దాటి, ఖండాలు దాటి అక్కడికి వెళ్ళిన ఆ అమ్మాయికి జరిగిన ఈ దుర్మార్గమైన వ్యవహారంలో పోలీసులు వ్యవహరించే తీరిదా? జాతి వివక్ష. పొద్దున్న లేస్తే ప్రపంచానికి శుద్ధులు చెప్పడానికి పెద్దన్న అమెరికా ముందుకొస్తుంది కదా. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆమె మాట్లాడుతూ ఈ మధ్య 4-5 నెలల క్రితం భారతదేశంలో పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, మా పౌర సమాజం దాన్ని గమనిస్తోందని. మన విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చాలా బేఫిటింగ్ రిప్లై ఇచ్చారు. మేము కూడా గమనిస్తున్నాం, మీ దగ్గర పౌర సమాజంలో జరుగుతున్న ఉల్లంఘనల్ని, పౌర హక్కుల ఉల్లంఘనల్ని మేము కూడా గమనిస్తున్నాం. విదేశాంగ విధానంలో దూకుడు పెంచిన ఎన్డీఏ ప్రభుత్వం మనకి చాలా స్పష్టంగా జయశంకర్ లాంటి అగ్రెసివ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ద్వారా ఆ సంకేతాన్ని బయటికి పంపింది. ట్రేడ్ సంబంధాలే, వాణిజ్య సంబంధాలే, అలాగే ఇంకా దౌత్య సంబంధాలే. ఆత్మగౌరవం, దేశానికి సంబంధించిన ఆత్మగౌరవం వ్యవహారంలో తగ్గేది లేదు. ఎవరో ఏదో చెబితే మీరు పోలీసింగ్ చేస్తే మేము దానికి తలొంచి చేతులు కట్టుకొని వెనకటి ప్రభుత్వాల మాదిరి మేము మౌనంగా వినాలా? అటువంటి పరిస్థితి లేదు ఈరోజు జాహ్నవి అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దాని మీద సీరియస్గా దృష్టి పెట్టింది. ఇదా వారి పౌర సమాజం, లేకపోతే వారి పోలీసులు వ్యవహరించే తీరు? ఈరోజు మన బిడ్డకు జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన బిడ్డకి అన్యాయం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతే వాళ్ళు అవహేళనగా మాట్లాడిన తీరు ఏం చేద్దాం మరి? దీని మీద అమెరికాలో అయితే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. చాలా క్రిస్టల్ క్లియర్గా మనం గనక చూస్తే ఈ ఉద్యమం ఇన్స్టాగ్రామ్లో మొదలైన ఈ ఆందోళనకు సంబంధించి మొదలైన వ్యవహారం గనక చూస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయనిపిస్తుంది. ఏమని చెప్తున్నారు? జస్టిస్ ఫర్ జాహ్నవి అనే పేరుతోటి ఉద్యమం మొదలైంది. హిందూ సమత అనే ఆర్గనైజేషన్ సియాటిల్ యుఎస్ఏలో వారు ఏం చెప్పారు? అవర్ హార్ట్స్ ఆర్ విత్ హర్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ హర్ సింగిల్ మదర్ హూ విల్ హ్యావ్ టు లివ్ విత్ ద పెయిన్ ఆఫ్ లూజింగ్ అన్ ఇన్క్రెడిబుల్ అండ్ ఇంటెలిజెంట్ డాటర్ అట్ సచ్ యంగ్ ఏజ్. ఓం శాంతి అని 23 ఏళ్ళు వాళ్ళకి. పోలీసులకి ఆమె వయసు కూడా తెలియదు, 26 ఏళ్ళని వాళ్ళు మాట్లాడుతున్నారు. యాజ్ అన్ ఆల్టర్నేటివ్ వీ రికమెండ్ ట్యాగింగ్ న్యూస్ అవుట్లెట్స్, పాలిటీషియన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ మైట్ హెల్ప్ ద ఫ్యామిలీ అటైన్ జస్టిస్. ఎంత ప్రయత్నం చేస్తోంది హిందూ సమత అనే సంస్థ. అందరినీ ట్యాగ్ చేయండి, పాలిటీషియన్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని ట్యాగ్ చేయండి అని చెప్పి. ట్యాగ్ జయపాల్ హూ ఈజ్ ద కాంగ్రెస్ ఉమెన్ ఆఫ్ సియాటిల్, అక్కడ సియాటిల్లో కాంగ్రెస్ మెంబర్గా ఉన్న, అలాగే కమలా హ్యారిస్, నిక్కీ హ్యాలే అండ్ వివేక్ జి రామస్వామి, వీరందరినీ కూడా ట్యాగ్ చేస్తూ బయలుదేరిన ఉద్యమానికి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎంతండి? 55,03,264 వ్యూస్ సింగిల్ డేలో. ఆల్దో ది కేస్ హ్యాపెండ్ ఇన్ జనవరి, ది ఇన్వెస్టిగేషన్ జస్ట్ స్టార్టెడ్. చాలా స్పష్టంగా హిందూ సమత ఆర్గనైజేషన్ దాన్ని క్వశ్చన్ చేసింది. జనవరిలో అయితే 8 నెలల పాటు పోలీసులు కళ్ళు మూసుకుపోయినాయా? నిలదీసింది ఆ సంస్థ. వీ అజ్యూమ్ దట్ ది కాప్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ దైర్ జాబ్స్ బికాస్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ ది ఫేస్డ్ ఎనీ రిపర్కషన్స్. వాళ్ళు చాలా హ్యాపీగా అక్కడ పోలీస్ యంత్రాంగం తమ విధులు తాము నిర్వర్తించుకుంటూనే ఉంటుంది, యాజ్ ఇఫ్ ఇదేదో సాధారణమైన వ్యవహారంలాగా. లెట్స్
క్రియేట్ మోర్ కమ్యూనిటీ ప్రెషర్ సో దట్ ది ఫ్యామిలీ కెన్ క్విక్లీ అటైన్ జస్టిస్. జాహ్నవి కుటుంబానికి జస్టిస్ జరిగే వరకు కూడా చాలా గట్టి ప్రెషర్ తేవాలని చెప్పేసి జస్టిస్ ఫర్ జాహ్నవి అనే పేరుతో బయలుదేరిన ఈ మూవ్మెంట్ దాదాపు 6,850 మంది కామెంట్స్ ఇచ్చారు. సో అక్కడ ఒక కామెంట్ అయితే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హైలైటింగ్ దిస్ హారిబుల్ ఇన్సిడెంట్. జాహ్నవి సెన్స్లెస్ డెత్ మస్ట్ నాట్ బీ ఇన్ వైన్. ది అఫెండింగ్ పోలీస్ ఆఫీసర్స్ మస్ట్ బి బ్రాట్ టు జస్టిస్. ఇమాజిన్ ఇఫ్ దిస్ వాజ్ అన్ అమెరికన్ ఇన్ ఇండియా. జస్ట్ ఇమాజిన్. చాలా మంచి ప్రశ్న. ఇదే ఒక అమెరికన్కి భారతదేశంలో ఈ రకంగా జరిగి ఉంటే దేశం కదిలి వచ్చేది కదా. ఖచ్చితంగా కదిలి వచ్చేది. తమ పౌరుల ప్రాణానికి భద్రత లేదని తెలిస్తే తక్షణం వాలిపోతారు. వాళ్ళ దౌత్యపరమైన ఏజెన్సీలు, వాళ్ళ డిప్లొమాట్స్ వాలిపోతారు. అవసరమైతే వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని మాట్లాడతారు. వై నాట్ వీ? మనం ఎందుకు మాట్లాడకూడదు? ఇది కదా జస్టిస్ ఫర్ జాహ్నవి అని నినాదం ఇందుకు కదా బయలుదేరింది. ఖచ్చితంగా ఈ విషయం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చేరింది. అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. అంటే మీ దేశంలో జరిగితే ఒకటి, మీ దేశంలో మా పౌరులకు జరిగితే ఒకటి, మా దేశంలో మీ పౌరులకి ఏమన్నా జరిగితే ఒకటినా? న్యాయం వేరుగా ఉండకూడదు, చట్టాలు కఠినంగా ఉండాలి. ఆమెకు జస్టిస్, ఖచ్చితంగా ఆమె కుటుంబానికి న్యాయం జరిగి తీరాలి. ఒక గొప్ప మూమెంట్ ఏంటంటే 6,400 వ్యూస్, వాళ్ళు 6,400 మంది కామెంట్స్ చేశారు అక్రాస్ ద గ్లోబ్. ఇది కేవలం భారతదేశం మాత్రమే ఎదుర్కొంటున్న జాతి వివక్ష కాదు. మనబోటి ఏషియన్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు ఎన్నో ఎదుర్కొంటున్నాయి యుఎస్లో. దానికి సంబంధించిన పోరాటానికి ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. జాహ్నవి స్మృతి చిహ్నంగా ఏర్పడిన ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి జరిగే పోరాటంలో అంతిమంగా ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని వారితో పాటు మనం కూడా కోరుకుందాం.